వెల్కమ్ టు రెడ్డి ప్రపంచం. సో మనం ఈరోజు తీసుకుంటున్న అంశం ఏంటంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఒక 10% రిజర్వేషన్ తీసుకురావడం, ఆ తర్వాత కాలంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన అపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు కూడా దీన్ని మద్దతు ఇస్తూ రావడం, తత్ఫలితంగా భారతదేశంలో ఈరోజు విద్యారంగంలో కానీ ఉద్యోగార్థుల కోసం కానీ 10% రిజర్వేషన్ను మనం ఉపయోగిస్తున్నాం లేదా వినియోగించుకుంటున్నాం. సో ఈ వినియోగిస్తున్న దానికి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, నేను దీన్ని కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దీనివల్ల మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మనకేంటంటే అసలు ఎందుకు వచ్చింది అన్న కాన్సెప్ట్ ఒకటి తెలియాలి. రెండవది, వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉపయోగించుకోవాలన్నది తెలియాలి. ఇన్నాళ్ళు మనం దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల ఎలా నష్టపోయాము అన్నది కూడా మీకు తెలిసే ప్రయత్నం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఏంటంటే, భారతదేశంలో మొదటి నుంచి కూడా మీరు తీసుకున్న చాతుర్వర్ణ వ్యవస్థ అనేది కొనసాగింది. తొలినాళ్ళలో విద్య అనేది కొద్ది మందికి అవైలబిలిటీలో ఉండే, మిగతా వారికి ఆ విద్య లేకపోవడం వల్ల ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్న దాన్ని గమనించి భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ వెనకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా, అంటే వెనకబడిన తరగతులు కాదు, నిజానికి అణగారిన వర్గాల కోసం తీసుకొచ్చింది. ఇక్కడ మీరు ప్రతి వర్డ్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉన్నది ఏంటంటే, షెడ్యూల్డ్ కాస్ట్ అనేది అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది ప్రత్యేకమైన కల్చర్ను కలిగి ఉండి వాళ్ళు సాంస్క్రిటైజేషన్ కాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెనకబడిన తరగతులు అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్. క్లియర్ కేటగిరైజేషన్ ఇయర్. ఓసీ ఇస్ ద జనరల్, బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ డిఫరెంట్. వీళ్ళని వెనకబడిన తరగతులు అంటాం. ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ని వచ్చేసి మనం అణగారిన వర్గాలు అనాలి. షెడ్యూల్డ్ ట్రైబ్ పేరు. మళ్ళీ ట్రైబల్లో మీకు 2 టైప్ వస్తారు. ఒకటి హిల్ ట్రైబ్స్, రెండవది ప్లెయిన్ ట్రైబ్స్. నేను అంత లోపలికి ఇక్కడ వెళ్ళట్లేదు. కానీ మనకు భారత రాజ్యాంగ నిర్మాతలు చేసినప్పుడు ఏమైందంటే, ఈ ఎస్సీ ఎస్టీకి ఇద్దరికే రిజర్వేషన్ అనేది మొదట్లో ప్రారంభమైన తర్వాత కాలంలో భారతదేశంలో అబ్జర్వ్ చేసిన తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వేసిన మండల్ కమిషన్ తోటి మరొకసారి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన దాని గురించి మనం ఒక చర్చ అనేది ప్రారంభమైంది. సో మండల్ కమిషన్ ప్రధానంగా ఎవరికి ఇవ్వమన్నది అంటే ఇతర వెనకబడిన తరగతులు అన్నది. అప్పటి వరకు ఈ బీసీలు అందరూ కూడా జనరల్ కేటగిరీలోనే కనిపించారు మీకు వాస్తవంగా. ఈ యొక్క ఓబీసీ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి 27% రిజర్వేషన్ వచ్చింది. అది చాలా కాలం పాటు టైం పట్టింది. ఎప్పుడో మొరార్జీ దేశాయ్ 1977 లేచిపోతే 79లో రిపోర్ట్ ఇచ్చినా మనం దీన్ని అమలు పరచుకోవడానికి 1989. నిజానికి మండల్ అనేది భారత రాజకీయాలలో ఒక పెద్ద సంచలనం. మండల్ వర్సెస్ మందిర్ జరిగింది. బీజేపీ మందిర్ కాన్సెప్ట్ చేస్తే జనతాదళ్ వారు మండల్ తెచ్చారు. దానికి 1989. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. అదేంటంటే, ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత చాలామంది వ్యతిరేకంగా నిరసన చేశారు. నిరసన చేసిన తర్వాత ఇందిరా గోస్వామి కేసు ఒకదాన్ని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దీనికి చాలా వివరాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇందిరా గోస్వామి ఇచ్చిన జడ్జిమెంట్లో ఉన్న వివరాలు చాలా ఎక్కువ. దాన్ని మనం ప్రత్యేకంగా చేద్దాం. ఎందుకంటే రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒకసారి తను అప్లై చేసేటప్పుడు రిజర్వేషన్ వయసు రీతి ఉపయోగించుకుంటే తను మొదటి ర్యాంక్ వచ్చిన రిజర్వ్డే. ఎందుకంటే బై ద టైమ్ ఆఫ్ అప్లికెంట్ బై యూజింగ్ ఆఫ్ రిజర్వేషన్ ఓన్లీ ఈ ఫార్వర్డెడ్ ఈజ్ అప్లికేషన్. ఆ ప్రాబ్లం ఉండేది అంతే, అది వేరు. దాని గురించి నేను ఇక్కడ వెళ్ళట్లేదు. తర్వాత కొద్ది కాలానికి ఏమైందంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని జడ్జిమెంట్ ఇస్తూ ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ దాటొద్దు అన్నది. దాటొద్దు అని ఎందుకన్నారంటే, మిగతా వాళ్ళు మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇక్కడ ఓసీ అనేది వేరు, మెరిట్ వేరు. జనరల్గా ఇది మెరిట్. వాస్తవంగా చెప్పాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థి కానీ షెడ్యూల్డ్ ట్రైబల్ అభ్యర్థి కానీ ఓబీసీకి చెందిన వాళ్ళు కానీ ఎవరైనా తను మెరిట్లో కనుక వస్తే, ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడు మెరిట్లోకి వస్తాడు, రిజర్వేషన్లోకి వెళ్ళడు. దిస్ ఈజ్ మెరిట్. మిగతాది రిజర్వ్డ్. మనకున్నది వాస్తవం అది. ఈ మెరిట్లో ఇప్పుడు జరిగింది ఏంటంటే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మెరిట్లోకి వెళ్ళి 10% ఇచ్చినాం. ఇవి జనరల్ ఎక్స్క్లూజివ్ కానే కాదు. జనరల్కి ఎప్పుడు రిజర్వేషన్ లేదు. మొట్టమొదటిసారిగా జనరల్ అంటే మెరిట్కు రిజర్వేషన్ వచ్చింది. ఆ మెరిట్లో వెనకబడిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వచ్చింది 10%. వాస్తవంగా ఇప్పటి వరకు ఏమనుకున్నారు చాలామంది తెలియకంటే 50% కేవలం ఓసీలకే ఉన్నాయి. అవి ఓసీకి కాదు, అది మెరిట్ స్టూడెంట్కి. ఆ మెరిట్ స్టూడెంట్లలో కొంతమంది అందరూ మెరిట్ లేకపోవడము, లేకపోతే ఇంకో కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో వచ్చిన మార్పుల్లో ఆన్ ఫార్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందుకోలేకపోవడం వల్ల వెనకబడిపోతున్నారు. వాళ్ళకి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో 10% వచ్చింది. 10% మన రావడానికి కొన్ని కాన్సెప్ట్లు వేరున్నాయి.
ముఖ్యంగా ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత చాలామంది పలానా వృత్తులు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయింది. ఉదాహరణకు ఒకప్పుడు జనరల్ క్యాండిడేట్లో మీరు వైశ్యాసం చూసుకుంటే వాళ్ళకి ప్రతి ఊరిలో కిరాణా షాప్ నడుపుకునేది. ఎప్పుడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లు వచ్చినాయో ఇవన్నీ పోయాయి. అప్పుడు వానికి ఆల్టర్నేటివ్ లేదు, ఇటు వ్యాపారం చేసుకోలేడు, అటు ఉద్యోగంలో ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఉపాధి అవకాశాలు కూడా లేవు. కాబట్టి అందులో కొందరు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటే వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడ్డదానిగా భావించండి. నేను కాన్సెప్ట్ ఒక కులాన్ని తీసుకొని ఇచ్చాను, అందరికీ అదే, వాళ్ళకు ఒక్కరి కోసమే ఇచ్చిన దానిగా నేను చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అన్నదాన్ని చూస్తే 2 రంగాలలో, ఒకటి ఎడ్యుకేషనల్లో చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంకుకు మీకు దీన్ని వినియోగించుకోకపోతే మామూలు కాలేజీలో సీట్ వస్తుంది. నిజంగా దీన్ని ఉపయోగించుకోవడం కొన్ని సందర్భాల్లో ఎన్ఐటి ఐఐటీలకు కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్ఐటి ఐఐటీలకు వెళ్ళే అవకాశం పెరుగుతుంది. ఒకవేళ మీరు దాన్ని అప్లై చేసుకోకపోతే సడన్గా వచ్చేసి మీరు స్టేట్లో ఉన్న ఏదో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతారు. చూడండి మీకు ఎంత వేరియేషన్ వచ్చింది, ఎంత మార్పు వచ్చింది. రీసెంట్గా ఒక 3 years బ్యాక్ నాకు తెలిసిన ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే నిజంగా ఎన్ఐటీలో సీట్ వచ్చేది. ఏది ఆ ఎన్ఐటి ఈడబ్ల్యూఎస్ను వాళ్ళు అప్లై చేసుకోకపోవడమో తెలియకపోవడం వల్ల ఈరోజు హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది ఆ పాప. సో వాళ్ళకి తెలియకపోవడం వల్ల జరిగిన నష్టం. ఓన్లీ ఎన్ఐటి అంటే కాదు, ఎయిమ్స్లో రావచ్చు, మీకు తర్వాత ఈ యొక్క ఐఐఎంల వంటి వాటి సంస్థల్లో కూడా ఇది రావచ్చు. ఇది ఎడ్యుకేషనల్. రెండవది గవర్నమెంట్ జాబ్కి వచ్చే వరకు ఏంటంటే ఒక్కొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక నామ్ పెట్టుకున్నది, స్టేట్ గవర్నమెంట్ ఒక నామ్ పెట్టుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబులన్నీ కూడా మీరు ప్రతి పోస్టులో అంటే మొత్తం పోస్టులో 10%కు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 100 పోస్టులు ఇచ్చారంటే మీరు 100 పోస్టులలో 10 పోస్టులకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎలిజిబుల్. వెరీ క్లియర్. రెండవది స్టేట్లో కూడా అదే వర్తిస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. రెండవది వచ్చేసి ఏంటంటే మరి ఎవరు సార్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే ఓబీసీ కేటగిరీలో లేరో, ఎవరైతే ఎస్సీ కేటగిరీలో లేరో, ఎవరైతే ఎస్టీ కేటగిరీ లేరో, ఈ 3 కేటగిరీలలో లేకుండా ఉండి సంవత్సరానికి మన తెలంగాణను కనుక ప్రామాణికంగా తీసుకొని చెప్తే 8 లక్షల ఆదాయము దాటని వాళ్ళు ఎలిజిబిలిటీలోకి వస్తారు. 8 లక్షల ఆదాయం ఏది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మిగతా వాటికి ఏదైనా ఉంటే. అదే సెంట్రల్కి వచ్చే వరకు ఇందులో కొన్ని మార్పులు ఏమున్నాయంటే 8 లక్షల ఆదాయం కామన్గా ఉంది. 8 పైన ఓబీసీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా క్రీమీ లేయర్లకు వెళ్ళిపోతారు. నిజానికి వాళ్ళు కూడా జనరల్కి వస్తారు, అది వేరు. 8 లక్షల ఆదాయంతో పాటు 5 ఎకరాల కంటే ఎక్కువగా పొలాన్ని కలిగి ఉండరాదు. ఎందుకంటే మనకు 5 ఎకరాలు 2 హెక్టార్లు అనేది ఈ భూ సంస్కరణలో భాగంగానే మీకు మరి చూసుకోవాల్సి వస్తుంది. ప్రధాన్ని వాళ్ళు ఏమి తెలివి తక్కువగా కాదు, చాలా ఆలోచించి పెట్టినవే ఇవి. చిన్న కుటుంబము 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందంటే అది నిజానికి కొంత బలమైన కుటుంబంగా భావించాల్సి వస్తుంది. 1947 కాన్సెప్టే ఇది. 5 ఎకరాలతో పాటు ఒకవేళ వ్యవసాయ భూమి లేదు, పట్టణాలలో నివాసం ఉన్నారు, చిరు వ్యాపారం చేసుకుంటున్నారు, మరి వానికేంది బ్యాలెన్స్ అన్నది చూసినప్పుడు వాళ్ళకి మున్సిపాలిటీ గ్రామాల వంటివైతే 200 గజాలు మున్సిపాలిటీలో ఉండరాదు, అంతకంటే తక్కువ ఉండాలి. అర్బన్ దానికి వచ్చినప్పుడు పూర్తిగా 100 గజాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీలకు వచ్చే వరకు 100 గజాలలో కాదు సార్. వాడికి అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న దగ్గర ఎట్లా అంటే 1100 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువగా ఉండాలి వాడు నివాసం ఉండేది. అంటే వీళ్ళందరూ కూడా దేనికి వస్తున్నారు అంటే మీరు హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ను చూసినప్పుడు హెచ్ఐజీ అని ఉంటుంది, హై ఇన్కమ్ గ్రూప్. రెండవది ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. మూడవది ఎల్ఐసి లో ఇన్కమ్ గ్రూప్. ఇందులో హెచ్ఐజీ గ్రూపులు మొత్తం ఇక్కడ కనిపిస్తాయి, ఈ అబో దాంట్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఎంఐజీ లేదా ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఎవరు నివాసం ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. ఏది ఈ యొక్క 10% రిజర్వేషన్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారో ఎవరికి వస్తుందంటే ఇవి కనుక మీకు వర్తిస్తే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను స్థానికంగా ఉన్న ఏదైతే మనకు లోకల్గా ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఈ సేవలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దాన్ని పరిశీలించి స్థానికంగా ఉన్న రెవెన్యూ ఆఫీసర్ గారు మీకు ఒక ధృవీకరణ పత్రం ఇస్తాడు. అది ఆ ధృవీకరణ పత్రమే మీ ఈడబ్ల్యూఎస్. మీరు దాన్ని వినియోగించుకోవచ్చు. చాలా కాలం పాటు ముఖ్యంగా ఈ జనరల్ క్యాండిడేట్స్ బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, వెలమ కానీ, ఇతరాత్ర ఇంకేమైనా ఉంటే నాకు పేర్లు తెలియని వాటిలో కూడా
చాలా రోజులు ఒక భ్రమలో ఉండేది. వీళ్ళు ఏంటంటే మనకు రిజర్వేషన్ లేదు, మనకు జాబ్ రాదు అనుకోవడం. అసలు రిజర్వేషను కంటే ఏవి ఇప్పుడు మీకు అవకాశం కొంత అయితే వచ్చింది, ఆ 10%, కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు. అది ఎంతకాలం అమల్లో ఉంటుందో ఉండదా, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కాదు, శాశ్వతంగా అని భావించే మీరు దీన్ని వినియోగించుకోవడం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ దీనికి ఉన్నది. ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మనం భావించే దాంట్లో. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దట్ ఈడబ్ల్యూఎస్ అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.